Hello all, welcome to Movie Fantasy, the world of fantasy. The review of the day is తమ్ముడు. హీరో నితిన్ భీష్మ లాస్ట్ హిట్, దాని తర్వాత కంటిన్యూస్గా 4 to 5 డిజాస్టర్స్ ఇచ్చాడు. అసలు మరి ఇప్పుడు తమ్ముడితో వచ్చినప్పుడు ఈ మూవీ ఏదన్నా హిట్ సాధించాడా, లేకపోతే ఇది కూడా డిజాస్టర్నా మనం మాట్లాడుకుందాం. మూవీ విషయానికి వస్తే నాకు జస్ట్ యావరేజ్ అనిపించింది భయ మూవీ, జస్ట్ ఓకే. అసలు ఈ మూవీ అలా ఎందుకు ఉంది, అసలు దీని ఫ్లాప్స్ చేయండి, ఏం బాగుంది అని తెలుసుకుందాం ఇన్ డెప్త్ రివ్యూలో. అంతకంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఫ్యాంటసీ ఇట్లా మూవీ అప్డేట్స్ అన్నీ మనం టైంలో ఇస్తాం. వీడియోని లైక్ చేయండి. స్టోరీ విషయానికి వస్తే ఇది ఒక అక్క తమ్ముడు మధ్యలో జరిగే స్టోరీ బాయ్. ఇది అక్క తమ్ముడు చిన్న గొడవ వల్ల వాళ్ళు మాట్లాడుకోరు. అసలు మన హీరో గోల్ ఏంటంటే తన అక్కతో తమ్ముడిని పిలిపించుకోవాలి. ఇంక చివరికి అసలు వాళ్ళ అక్కతో అతడు తమ్ముడిని పిలిపించుకోగలగాలి అన్నదే స్టోరీ. ఇదంతా వన్ డే నైట్లో జరిగేది మూవీ బాయ్. ఇది మెజారిటీ ఆఫ్ పోర్షన్స్ ఇది నైట్లోనే షూట్ చేశారు. ఇప్పుడు పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే మూవీలో కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి భయ్య, కొన్ని నైట్ షాట్స్ బాగున్నాయి. యాక్షన్ సీక్వెన్స్ కూడా కొన్ని బాగున్నాయి భయ్య, కొన్ని ఏ గ్రేడెడ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి, బాగున్నాయి. సాంగ్స్ పెద్దగా బాగాలేవు కానీ బీజియం అయితే బాగుంది భయ్య. దీంట్లో బీజియం కోసం బాగుంది. కొన్ని సీన్స్లో ఎలివేట్ చేసింది బీజియమే. ప్రొడక్షన్స్ వాల్యూ చాలా బాగున్నాయి భయ్య ఈ మూవీలో. ఎందుకంటే దిల్ రాజు పెట్టిన ప్రతి ఒక్క అమౌంట్ మనకి స్ట్రీమింగ్ అవపడుతుంది. పెద్ద పెద్ద సెటప్స్ అన్నీ బాగానే ఉన్నాయి, సెటప్స్ అయితే బాగున్నాయి. కొన్ని యాక్షన్ సీన్స్ బాగున్నాయని చెప్పాము ఆల్రెడీ. నైట్ షూట్స్ మెజారిటీ పోర్షన్ షూట్ మొత్తం నైట్ షూట్స్ చేశారు భయ. ఇది దానివల్ల కొంచెం నైట్ షాట్స్ కొంచెం బాగానే అనిపించాయి. డైరెక్టర్ వేణు శ్రీరామ్ రెగ్యులర్ ఫార్మాట్లో కాకుండా కొంచెం డిఫరెంట్ ట్రై చేశారు భయ. కానీ తన పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం డిఫరెంట్ చూపిద్దాం అనుకున్నాడు. తను మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇవి భయ పాజిటివ్స్. నెగిటివ్ విషయానికి వస్తే చాలా ఉన్నాయి భయ నెగిటివ్స్. అసలు ఈ మూవీని స్టోరీ రెగ్యులర్ స్టోరీ, అంటే స్టోరీ చిన్న స్టోరీ, రెగ్యులర్ స్టోరీ, కానీ ఆ స్టోరీని ఎంగేజింగ్గా తీయలేకపోయాడు డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఇంతకుముందు ఎంసీఏ వకీల్ సాబ్ తీశాడు. వకీల్ సాబ్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. రీమేక్ అయినప్పటికీ ఒరిజినల్ రీమేక్ కానీ చాలా మార్పులతోటి చాలా బాగుంటుంది మూవీ. పవర్ఫుల్ మూవీ అది. కానీ ఇక్కడ అంతలా ఎంగేజ్ లేపాడు మూవీ. అసలు సాధించినట్టు అసలు ఎందుకు నడుస్తుందో అర్థం కాదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు అంతే. డైరెక్షన్ స్టోరీ చిన్నగా ఉన్నా డైరెక్షన్ బాగా చేస్తే పక్క మూవీ హిట్ అవుతుంది భయ. అది డైరెక్షన్ బాగా చేస్తే బాగుండేది. ఇక మనం యాక్టివ్ విషయానికి వస్తే నితిన్ ప్రతి సినిమాలోనూ ఈ మూవీలో అలా చేశాడు. నార్మల్ యాక్టింగ్ అంతే, పెద్ద గొప్ప స్కోప్ ఏం లేదు యాక్టింగ్ కూడా ఈ మూవీలో అతనికి. కానీ నేను పర్సనల్గా వేణు శ్రీరామ్ నుంచి వకీల్ సాబ్ తర్వాత మంచి సినిమా ఎక్స్పెక్ట్ చేశాను. స్టోరీ కూడా బాగానే ఉంది కానీ ఎంగేజింగ్ చేయలేకపోయాడు అసలు డైరెక్టర్. మంచిగా ఎంగేజింగ్ చేస్తే బాగుండేది. ఫైనల్లీ మూవీ అయితే వన్ టైం వాచబుల్. వర్షిత్ భయ్య.